ఏమయ్యా సుబ్బారావు, ఎటు వెళ్తున్నావా పిల్లగడితోటి? ఏం లేదండి, అలా సరదాగా పిల్లగాడిని బయటికి తీసుకొచ్చాను. ఏం బాబు, ఏం పేరు నీ పేరు? నా పేరు లక్కీ. సరే లక్కి, ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు నేనేం చదువుకోవట్లే, బయట ఉన్నా. ఇప్పుడు కాదు బాబు, అసలు నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటున్నావు, ఎన్నో క్లాస్ అని అడుగుతున్నాను నాన్న. నీకెందుకు చెప్పాలి, నేను చెప్పా. లక్కీ, అలా మాట్లాడకూడదు నాన్న పెద్దోళ్ళతోటి. ఎవరు పెద్దోళ్ళు? ఆయన పెద్దోడు కాదు, పొట్టోడు. లక్కీ, అదేం మాటలు, అలా మాట్లాడకూడదు, తప్పని చెప్పానా? అంకుల్, మీరు పెద్దోళ్ళ పొట్టోళ్ళ మీరే చెప్పండి. ఏమయ్యా సుబ్బారావు, ఏం నేర్పిస్తున్నావా పిల్లలకి? బయటికి తీసుకొచ్చినప్పుడు పెద్దోళ్ళతో మర్యాదగా మాట్లాడాలని చెప్పక్కర్లేదా? ఏందయ్యా బాబు నువ్వు? అంటే అది అది వాడికి నేర్పిద్దామని చూస్తున్నాను కానీ వాడు నేర్చుకోవట్లేదండి. సరే అంకుల్, మీరు నేర్పిస్తారా? చెప్పండి. సుబ్బారావు, మీ పిల్లగాన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తారు అంకుల్? లక్కీ, అలా మాట్లాడొద్దని చెప్పానా? నడు, ఇంటికి వెళ్దాం. నువ్వు ఉండు డాడీ, ఈ నన్ను బెదిరిస్తున్నాడు ఏంటి బండోడు పొట్టోడు? సుబ్బారావు, మర్యాదగా మాట్లాడమను, మీ చిన్నోడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంకుల్, ఎగ్గిరి ఒక్కటి ఇస్తానేమనుకుంటున్నారు? ఆ సుబ్బారావు, మీ ఓడికి దెబ్బలు పడితే చెప్తున్నా. నా సంగతి తెలియదు నీకు. ఒరే లక్కీ, అలా మాట్లాడకూడదురా పెద్దోళ్ళతోటి. ఆయన మంచోడు కూడా కాదురా. నేనేమన్నా మంచోన్నా? నేను మంచోని కాదు. అచ్చా, మిమ్మల్ని అనవసరంగా మందలిచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. మరి మీ బుద్ధి తక్కువ అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మందలిచ్చారు? బుద్ధి లేని అంకుల్. అబ్బా ఒరే, నీకు దెబ్బలు పడతాయిరా. నన్ను ఒరే అంటావా? అంకుల్, మీరైపోయారు. ఒరే లక్కీ, గొడవలు పెట్టుకోకండి రా, వద్దురా, నా మాటినరా, ఇంటికి వెళ్దాం రారా. ఒక్క నిమిషం ఆగండి డాడీ, నా సంగతి ఏందో చూపిస్తాను. యారా బుడంకాయ, బెత్తడెంత లేవు, నీ సంగతి ఏందిరా నాకు చూపించేది? నేను కుఫు, కరాటే, మార్షల్ ఆర్ట్ అన్నీ నాకు వచ్చురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ట్రైనింగ్ సెంటర్ ఏమైనా పెడదామా? ట్రైనింగ్ సెంటర్ కాదురా, నీకు దెబ్బలు పడతాయని చెప్తున్నా. మీకు గనక దమ్ముంటే నన్ను కొట్టండి అంకుల్, చూద్దాం. ఒక్క దెబ్బ నా మీద పడ్డా ఒకటే ఫోన్, ఎమ్మటే వాలిపోతారు మా ఫ్రెండ్స్. లక్కీ, ఇక ఆపే. ఒక్క నిమిషం ఉండండి డాడీ, ఒక్క నిమిషం. ఏం చేస్తారా ఒక్క నిమిషంలో? ఎవరికి చేస్తావు చేయరా ఫోన్? మా దోస్తు గడికి చేస్తాను. మా దోస్తు గడి వస్తే నీ సంగతి అయిపోయినట్టే. నీకు నీ దోస్తుకి మీ అయ్యకి ఈరోజు మూడినట్టేరా. ఏమంటే నన్ను ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తున్నారు? వాడేదో చిన్నపిల్లగాడు తెలుసో తెలియకో అలా మాట్లాడుతుంటే మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? వదిలేయండి. లేదు లేదు లేదు, ఈరోజు వాడు ఏం చేస్తాడో చూస్తా. ఉండండి, నెంబర్ ఎత్తుకుతున్నా. ఉండండి, ఒక్క నిమిషం ఆగండి, మీ సంగతి ఏంటో తేలిపోయింది. దొరికింది. అరే మామ, అర్జెంటుగా ఇక్కడికి రానరా, ఇక్కడ ఒక అంకుల్ చాలా ఎక్కువ చేస్తున్నాడు, కుమ్మేద్దాం, తొందరగా రా.